అమ్మా, నా కోరిక తీరబోతుందన్న సంతోషంతో వెళ్తుంటే నువ్వేడుస్తావేంటి? వల్లి, రెడీనా? వల్లి ఎందుకు రెడీ అయింది? నిన్ను దిగబెట్టడానికి నేను నానమ్మ వస్తున్నాం కదా. అవునమ్మా, నీకోసం వేరే పనులేం పెట్టుకోలేదు. రోజు ఏదో పనికి వెళ్తున్నట్టు చెప్తున్నావేంటి బావా? అతిగా మాట్లాడకు ప్రమీల. కాశీ, పెద్దబాబు, అమ్మాయిని హాస్టల్లో జాగ్రత్తగా దింపిరండి. వద్దు నాన్నమ్మా. నాన్న అన్నయ్యని ఇక్కడే ఉండని. వీళ్ళు రాకుండా నువ్వు ఒక్కదానివే ఎలా వెళతావమ్మా? పోనీ నేను చిన్నబాబాయ్ వస్తామే. అబ్బా, నేను చెప్పేది వినండి ముందు. నాన్నమ్మా, ఇప్పుడు నేను ఏడవకుండా ధైర్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నానా? కానీ నా గుండె లోతుల్లో సముద్రం ఉంది. మీరెవరైనా నన్ను డ్రాప్ చేయడానికి సిటీకి వచ్చారనుకోండి, వదిలి వెళ్ళేటప్పుడు బోరుమని ఏడ్చేస్తాను. అప్పుడు నేను ఒక్కరోజు కూడా ఉండలేను. 50 రోజులు ఉండాలంటే ఉండగలనా? అందుకే వల్లిని రెడీ అమ్మన్నాను. వల్లి నీ వెంటొస్తుందా? ఇద్దరు ఆడపిల్లలు ఎలా వెళ్తారమ్మా? బస్సులో వెళ్తారు. వెటకారంగా ఉందా అత్త? మరి ఆయన అడగడం కూడా అలాగే ఉంది. త్రిపురని తీసుకుని సత్యవల్లొక్కతే వెళుతుంది. ఇద్దరు ఆడపిల్లలే కదత్తయ్యా. వల్లితో పాటు భరణి కూడా వెళతాడు. నేనా? అవ్వరేటవ్వా, గాలం వేస్తే గాని చేప చిక్కింది. నా ప్లాన్ వర్కౌట్ అయినట్టే. కావాలంటే మా అన్న మమ్మల్ని ఆటో ఎక్కించి పంపిస్తాడండి. నేనొక్కదాని టిప్పుని సిటీలో డ్రాప్ చేసి వస్తాను. చదువుకునే పిల్లలకు వాళ్ల మీద వాళ్లకు నమ్మకం ఉంటుంది. కానీ ఆడపిల్లల్ని పంపించాలంటే మాకు ధైర్యం ఉండాలి. మా వాళ్ళొచ్చినా గాని త్రిపుర తిరిగొస్తుందనే మిమ్మల్ని పంపిస్తున్నాం. కాదనుకు భరణి. మీరు చెప్పారంటే కాదంటనా పెద్దమ్మగారు? అలాగే. జాగ్రత్తగా వెళ్ళిరండి. ఆలస్యం చేస్తే వర్జ్యం వస్తుంది. అమ్మా టాటా. అన్నయ్య బాయ్. నానమ్మ ఆశీర్వదించు. క్షేమంగా వెళ్ళిరా తల్లి. అమ్మా, పిన్ని బాయ్. బాయ్ పిన్ని. బాయ్ నానా బాయ్. అలాగే. బాయ్. త్రిపుర, వెళ్ళిరమ్మా. వెంట వల్లి వస్తున్నందుకు కాదక్కా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.